ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఏప్రిల్ నెల 3వ తారీఖు 2026 మంచి శుక్రవారం లేక శుభ శుక్రవారం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండు కానీ క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని విడరా ఈ దినము గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు యేసు క్రీస్తు ప్రభు శిలువలో పడినటువంటి ఆ యొక్క పాటలను, ఆయన యాగాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకునే గొప్ప దినం. ఈ దినంలో సార్వత్రిక సంఘాలు యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించే సమయం. బహుక్లుప్తముగా ఈ విషయాలపై మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. దయచేసి చివరి వరకు మరి మీరు చూచి విని ఆ మేలు పొందాల్సిందిగా, ధ్యానించాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ బంగారు మాటలు, సిలువపై పలికిన 7 మాటలు మనం చూస్తున్నాం. సిలువపై పలికిన 7 మాటలు, వాటి సారాంశం చాలా విలువైంది. ఒకటి, తన మరణ సమయాన పలుకు చివరి మాటలు విలువైన వాటిగా సర్వజనులు పాటిస్తారు. మాటల సారాంశం: మొదటి 3 మాటలు ఇతరుల గురించి, 4-5 మాటలు తన వేదన గురించి, 6-7 మాటలు తన విజయాన్ని గురించి ప్రభువారు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సిలువ వేయబడిన వారి సంఖ్య మనం చూసినట్లయితే, సిలువ వేయబడిన వారి సంఖ్య 3. ఈ 3ని బట్టి మానవులను 3 తరగతులుగా విభజించారు. వీరిలో ఒకరు పాపి, వీడు పాపిగానే మరణించాడు. రెండోవాడు పాపుల రక్షకుడు, ఈయన పాపను రక్షించడానికే చనిపోయాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. 3వ వాడు పశ్చాత్తాపం పొందిన పాపి, అతడు రక్షింపబడిన పాపి. సిలువలు 3, వారి స్థలములు వేరు, వారి వ్యక్తిత్వములు వేరు, వారి ఫలితములు వేరు. ప్రభు సిలువను గురించి 33 ప్రవచనాలు గలవు. అవన్నీ ఒకే దినాన నెరవేరినట్లుగా చూస్తున్నాం. మొదటి మాట: తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరికి ఎరుగురు కనుక వీరిని క్షమించము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ విజ్ఞాపన మనం చూస్తున్నాం. విజ్ఞాపన వార్త లేక క్షమాపణ, తిరుగుబాటు చేసిన వారి గురించి తండ్రికి ప్రియ ప్రభు విజ్ఞాపన చేసినాడు. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం చదవండి. శత్రువుల గురించి ప్రియ ప్రభు ప్రార్థించాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 27-28 వచనాలు. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు కానీ శపించవద్దని ప్రియ ప్రభు అనేకసార్లు చెప్పాడు. క్షమించాడు ఆయన. దేవుని బిడ్డలమైన మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. మన శత్రువులను క్షమించాలి, మన సహోదరులను క్షమించాలి. క్షమాపణ మనకు చాలా అవసరం అండి. దేవుని బిడ్డ, మరి మొదటి మాట, మరి నీవు ధ్యానిస్తున్న నీవు నేను కూడా మన శత్రువులను, మరి యొక్క పగవారిని, మనం ద్వేషించేవారిని మనం క్షమిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. రెండో మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. విమోచన వార్త, రక్షణ వార్త. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం చదవండి. మారు మనసు పొందిన వారికి ఒక గొప్ప సందేశం. ప్రభు తన కుడివైపున ఉన్న దొంగకి ఇచ్చిన వాగ్దానం. దొంగ ఆకర్షమైన ఈ కింది మార్పులు జరిగాయి. మారు మనసు కలిగింది, తన పాపినని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, రక్షింపడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 వచనాలు చదవండి. దేవుని బిడ్డారా, మారు మనసు పొందాడు. దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? ప్రభువుని హృదయంలో చేర్చుకున్నావా? 3వ మాట, అవి యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ విధేయ బాధ్యతతో కూడినటువంటి మాట ఇది. ఆ ప్రేమతో కూడినటువంటి వార్త ఇది. నువ్వు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. ప్రతివాడు తండ్రికి తల్లికి భయపడాలి. తల్లిని తండ్రిని దూషించిన వారికి మరణ శిక్ష ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని బిడ్డ, మరి నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావా? వారు ప్రేమిస్తున్నావా? వారిని ఆదరిస్తున్నావా? లేక నిష్ఠూరపడుతున్నావా? మరి అంత వేదన, సిలువ బాధలో ఉండి కూడా ప్రియ ప్రభు వారు ఆ సిలువ మీద నుంచి ఆ యొక్క తల్లిని, ఆ విధవరాలైన తల్లిని ఆయన జ్ఞాపకం చేసుకొని తను ప్రేమించినటువంటి ఆ యోహాను గారికి ఆ తల్లిని బాధ్యతలు అప్పగించినట్టుగా చూస్తున్నాం. కనుక తల్లిదండ్రులు ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వారిని పోషించి సంరక్షించవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం.
నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాట తన వేదన చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. వియోగపు వార్త, ఎడబాటుపు వార్త, శరీర వేదన, మనోవేదన, శత్రువులు గెలిచిరి, స్నేహితులు బొంకిరి, పారిపోయిరి. దేవుని బిడ్డలారా, మనం ఇంకా బలహీనమండగానే క్రీస్తు ప్రభువారు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయినట్టుగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. ఎన్నడూ కూడా ప్రభు తండ్రి దేవుడు కుమారుడని ప్రభువును విడిచిపెట్టలేదు ఒక్క క్షణం కూడా. కానీ ఆ కొద్ది క్షణాలు సిలువలో ఘోర పాపిగా కనబడుతున్న యేసు ప్రభును కొన్ని క్షణాలు విడిచిపెట్టేప్పటికీ ప్రభువారు తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని ఆయన మరి గొప్పగా కేక వేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ ప్రవచనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి ప్రవచనము ఆనాడు సిలువలో నెరవేరినట్లుగా చూస్తున్నాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో చూచినట్లయితే నేను దప్పికొనుచున్నానన్నాడు. ఇక్కడ విపత్తు వార్త, బాధ వార్త, తన శరీర వేదన చూపుచున్నది, చెమట రక్త బిందువులుగా మార్చున్నది, త్రాగుటకు దాహమని కోరుచున్నాడు. ఒకప్పుడు అనేకులకు జీవజలాలు ఇచ్చిన ప్రభు ఇప్పుడు దాహం కొనుచున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, త్రాగుటకు ఆయనకు చేదు చిరకను నోటికి అందించినట్లుగా చూస్తున్నాం. మరి నీతి కొరకు ఆకలి గారు తప్పులు గల వారి ధనులు వారు తృప్తిపరచబడదురని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మనకు సముద్రాలు, నీళ్లు, నదులు, జీవజలాలు మరి ఎన్నో ఇచ్చిన ఆ ప్రియ ప్రభుకి, ఆ సృష్టికర్తకి ఈనాడు మరి ఒక చుక్క అయిన నీటి బొట్టు ఇవ్వకుండా ప్రియప్రభుకి చేదు చిరకనిచ్చినట్టుగా చూస్తున్నాం. అయ్యా అంత విచారం అండి. కీర్తన గారు 69 కీర్తన 21 వచనం, దేని బిడ్డ ఆయన దాహం తీరాలంటే నేడే నీ హృదయాన్ని ప్రభుకిము. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం, సమాప్తమైనది. ఇది విజయ వార్త. 30 ఏండ్లు సిద్ధపాటు, 3.5 సంవత్సరాల బహిరంగ సేవ సమాప్తమైంది. నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచిందని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు చేసిన గొప్ప ప్రార్థనలు మనం చూస్తున్నాం. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే ఉందని ప్రభువారు అనేకసార్లు వాక్యలు సెలవిచ్చారు. అవును, యేసు ప్రభువారు ఏ పని మీద అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు. దేవుని స్తోత్రం. సగం చేయలేదండి, పావు చేయలేదండి. చేయవలసిన కార్యం సంపూర్ణంగా ఆ రక్షణ కార్యం చేశాడు. ఇంకా మనం మన రక్షణ కొరకు, మన యొక్క పాపములు కడగవేయబట్టకు మనం ఏ నదులకి, ఏ యొక్క మరి కార్యాలు, ఏ యాగాలు చేయాల్సిన పని లేదండి. ఆయన చేయాల్సిన పని అంతా కూడా యేసయ్య చేశాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తదాలతో కడగబడి యేసయ్యను మన దేవునిగా రక్షకునిగా అంగీకరించాలి. 7వ మాట, చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఇది శాంతివంతమైనటువంటి వార్త, విశ్రాంతి వార్త, విజయమును గురించిన వార్త. ఇది ప్రభు శిలువ మీద చేసిన చివరి ప్రార్థన. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. తాను నిర్దోషిగా ప్రియప్రభు అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణించడానికి ప్రభువారికి అధికారం ఉంది, ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రభువారికి అధికారం ఉన్నట్టుగా చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను అప్పగించాడు కానీ ఆత్మను ఆయన విడిచిపెట్టలేదండి. దేవుని స్తోత్రం. తండ్రి చేతికి అప్పగించాడు. స్టెఫెను కూడా అలాగే ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకున్నానని అపొస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 59-60 వచనాలు చూస్తున్నాం. మనలో ముగింపున మనం చూసినట్లయితే మనలో ఎవడో తన కోసం బ్రతకడు, ఎవడో తన కోసం చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారివే ఉన్నాం. దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేసినాడు. మనం క్రీస్తు నిమిత్తం ప్రాణత్యాగం చేయవలసిన వారమే ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన చేయాల్సిన రక్షణ కార్యం అంతా కూడా సమాప్తి చేసి ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. మరి మొట్టమొదట మాటలో తండ్రి అని పిలిచాడు. మరి రెండో మాటలో కూడా ప్రియప్రభు, చివరి మాటలో కూడా యేసు ప్రభువారు ఆ తండ్రి ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రార్థనతోనే తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్టు చూస్తున్నాం. దేని బిడ్డారా, మన జీవితాల్లో కూడా ఈ యొక్క లెంట్ దినాల్లో, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఈ మాటలు మనం తీసుకొని ధ్యానించి మన జీవితాలు సరి చేసుకొని
మరి ఈ 7 మాటలు ప్రభు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవడానికి మన హృదయాలు ప్రభుకి అప్పగించి ప్రభుల ముందుకు నడుచుకోవడానికి అనేకులకు సాక్షిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. సిలువలో మీరు పలికినటువంటి ఆ బంగారు 7 మాటలు సప్త పలుకులను మరోసారి మేము ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించారు. ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి దినము మందిరాల్లో జరిగే ఆరాధనలు అన్నింటిలో మీరు సహాయం చేయండి తండ్రి. 7 మాటలపై ధ్యానాలు మరి ఎంతో అద్భుతంగా జరిగే అనేక మంది ప్రభా మీ తట్టు తిరుగుటూ సహాయం చేయమని మహిమ నీకే ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.